ప్రగతి సాధించాలంటే ఏం చేయాలి? ఈ ప్రశ్నకు సమాధానం మనకు ఒక చిన్న కథలో దొరుకుతుంది. ఇది మనందరికీ ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పుతుంది. విందామా? అనగనగా ఒక అడవిలో ఒక కట్టెలు కొట్టేవాడు ఉండేవాడంట. పాపం రోజంతా ఎంత కష్టపడ్డా అతనికొచ్చేది చాలా కొద్ది డబ్బు మాత్రమే. దాంతోనే బతకాలే. అతని జీవితమంతా కష్టాలే. కాని అలాంటి అతని జీవితంలో ఒకరోజు అనుకోని ఒక సంఘటన జరిగింది. ఆ ఒక్క సంఘటన అతని జీవిత గమనాన్నే మార్చేసింది. అసలు ఏం జరిగిందంటే, దారిలో వెళ్తుంటే ఆయనకు ఒక మహాత్ముడెదురయ్యారు. ఆ మహానుభావుడు ఆ కట్టెలు కొట్టేవానితో అన్నది రెండు మాటలు: బిడ్డా, ముందుకు సాగిపో. చూడటానికి చాలా చిన్న సలహాలాగా అనిపిస్తుంది కదా, కాని దీని వెనుక ఎంత పెద్ద శక్తి దాగుందో చూడండి. ఆ మాటలు విన్న కట్టెలు కొట్టేవానికి అవి మనస్సులో బలంగా నాటుకుపోయాయి. సరే, ఆయనేదో చెప్పారు కదా అని వదిలేయకుండా ఆ సలహాను సీరియస్గా తీసుకున్నాడు. అక్కడితో మొదలైంది అతని అసలైన ప్రగతి ప్రయాణం. మరుసటి రోజు ఆ మహాత్ముడి మాటలు గుర్తొచ్చాయి. సరే, రోజూ వెళ్లే దారి కాకుండా ఇంకొంచెం లోపలికి వెళ్దాం అని అడవిలోకి వెళ్ళాడు. అక్కడ ఏముంది? దట్టంగా లావుగా ఉన్న మంచి కలప దొరికింది. దాన్ని అమ్మితే అప్పటిదాకా తను సంపాదించిన దానికంటే చాలా ఎక్కువ డబ్బులొచ్చాయి. ఇక అతనికి భలే ఉత్సాహం వచ్చింది. ఓహో, ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇది దొరికిందా, మరి ఇంకా ముందుకు వెళ్తే అనుకుని తన ప్రయాణాన్ని ఆపలేదు. అప్పుడు చూడాలి, ఈసారి ఏకంగా సువాసనలు వెదజల్లే గంధపు చెట్ల వనం కనిపించింది. ఇంకేముంది, అతని సంపాదన అమాంతం పెరిగిపోయింది. చూసారా తన ప్రయాణం ఎలా ఒక్కో మెట్టు ఎక్కిందో? మొదట దట్టమైన కట్టెలు, అక్కడ్నుంచి గంధపు చెట్లవనం, తర్వాత రాగిగని, అలా ఆగిపోకుండా వెళ్తూనే ఉంటే వెండి, బంగారం, చివరికి వజ్రాల గనులు. అసలు ఊహించగలమా? ప్రతి అడుగు అతనికి ఊహించని సంపదను తెచ్చిపెట్టింది. అప్పుడతనికి అసలు విషయం బోధపడింది. నేను గనక మొదటి రోజే సంతృప్తిపడి ఆగిపోయి ఉంటే ఈ గంధపు చెట్లు, ఈ గనులు నా కంటపడేవే కావు. ఆగిపోతే ముందున్న అద్భుతాన్ని చూడలేం. ముందుకు సాగడమే విజయానికసలైన మార్గం అని గట్టిగా నిర్ణయించుకున్నాడు. మళ్ళీ ఆ మహాత్ముడి మాటలు గుర్తు చేసుకున్నాడు. ఆయన నన్ను ఆగమని చెప్పలేదు, ముందుకు వెళ్లమన్నారు అని అనుకుంటూ మరింత ముందుకు వెళ్లాడు. అతని పట్టుదలకు ఈసారి దొరికిన బహుమతి ఏంటో తెలుసా? ఒక రాగిగని. అతను అక్కడితో కూడా సంతృప్తి పడలేదు. ఆ రాగితో ఆగలేదు. తన ప్రయాణం కొనసాగించాడు. దాని ఫలితంగా వెండిగని దొరికింది. అక్కడా ఆగలేదు. బంగారు గని దొరికింది. చివరికి అత్యంత విలువైన వజ్రాల గనిని కూడా కనుక్కున్నాడు. ఎంతటి పట్టుదల! చూసారా, కేవలం ముందుకు సాగాలి అన్న ఒక్క ఆలోచనతో ఒకప్పుడు పూట గడవడం కోసం కట్టెలు కొట్టుకునే ఒక మామూలు పేదవాడు ఇప్పుడు అపారమైన సంపదకు యజమాని అయ్యాడు. అతని జీవితమే మారిపోయింది కదా. ఈ కథ వెనుక ఉన్న అసలు నీతి ఇదే: మన జీవితాన్ని ఉన్నతంగా, మెరుగ్గా మార్చుకోవడానికే భగవంతుడు మనకు ఈ మానవ జన్మని ఇచ్చాడు. అలా జరగాలంటే మనం నిరంతరం ముందుకు సాగుతూనే ఉండాలి. ఈ అద్భుతమైన కథను గాయత్రీ పరివార్ వారి సచిత్ర బాలకథాయేం అనే పుస్తకం నుంచి తీసుకోవడం జరిగింది. మరి ఈ కథ విన్నాక మనలో మనకు ఒక ప్రశ్న తలెత్తుతుంది కదా. మనం కూడా జీవితంలో చాలాసార్లు ఇక చాలు, ఇక్కడితో ఆపేద్దాం అని అనుకుంటాం. కాని మనం అలా ఆగాలనుకున్న చోటుకి కేవలం ఒక్క అడుగు దూరంలో మనకోసం ఒక పెద్ద నిధి ఎదురుచూస్తూ ఉందేమో. ఏమంటారు?